2 తెచ్చాం. 2 తెచ్చారు. ఏదేది ఇది ఇదే ఎంత కమ్మినావు? ఎంత కమ్మినాడు? 50,000 కమ్మావు. ఎన్ని ఒక్కొక్క బరిని 50 కమ్మావా? ఏది ఇదేనా? ఇది ఒకటి. దున్నపోతు ఒకటి తెచ్చినాం. దున్నపోతు ఎంత కమ్మారు? దున్నపోతు 1,00,000 రూపాయలకి అమ్మాం. ఏ జాతి అది? ఏ జాతి నాదా? 15. మామూలుగా అమ్మింది ఏది? ఏ జాతి అది? ముర్రా దున్నపోతు ఎంత కమ్మి? ఎన్ని సంవత్సరాలు దున్నపోతు? వాట్సాప్ పెట్టలేదని నువ్వు పెడతానన్నా ఎన్నిసార్లు? ఇక్కడ దున్నపోతు, ఇవి దున్నపోతులు రోడ్లు చూసుకోవచ్చు. ఇదే విధంగా ఇక్కడ గేదెలు కూడా మీకు చాలా అందుబాటులోనే వస్తాయి. ఈ కొన్ని ఆంధ్ర బర్రెలు కూడా వస్తుంటాయి ఇక్కడికి చూసుకోవచ్చు. జఫరాబాద్ ఆవు దూడలు కానించి అన్నీ దొరుకుతుంటాయి ఇక్కడ అందుబాటులోనే మీకు చూసుకోవచ్చు. ఎక్కడి నుంచి వస్తున్నావు అన్న? ఎక్కడి నుంచి వస్తాను? మాబ్నార్ తీసుకో. పండికి వచ్చావా అమ్మనికి వచ్చావా? కొననీకి. కొన్నావు ఏమన్నా? కొన్నాం. ఏం తీసుకున్నావు? బర్రె. ఏది? గౌడి బర్రె. హడ ఉంది. చూస్తాను. ఇంకా ఎన్ని కొన్నామని వచ్చావు? ఇంకొకటి కొందామని వచ్చాను. ఎలా ఉంది మార్కెట్లో చూస్తే రేట్లు? మార్కెట్లో ఉంది బాగానే. లక్ష ఉంది ఒక్కొక్క దానికి. 1,00,000 ఉంది, 40, 70, 80 అన్ని రకాలు. అంటే ఊళ్ళ నుంచి కొనే వాళ్ళకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ అక్కడ కొనే వాళ్ళకంటే మస్తు అంగాలు ఉన్నాయి కానీ అంత పూర్తి వస్తలేవు అన్ని ఇక్కడికి వచ్చినాం. ఎలా ఉంది మార్కెట్? ఉంది మార్కెట్ బాగానే ఉంది కానీ ఇంకా ఉండే రేట్లు ఇక బర్రెని బట్టి రేట్లు మామూలుగా మీరు కొని అమ్ముతుంటారా మీరే సాదుకుంటారు? మాకే సాకనికి మేము కొని అమ్మేటోళ్ళం. ఎంత అమ్ముద్ది? లీటర్ ఎంత అమ్ముద్ది? లీటర్ ఎంత అమ్ముద్ది పాలు? రేటు ఏమో 40, 50 అట్లా ఒక్క రేటు పోతలేదు. ఇది ఎక్కడి నుంచి వస్తున్నారు? శంషాబాద్ నుంచి. ఎలా ఉన్నాయి మార్కెట్లో? మంచిగానే పోలే. కొన్నికి వచ్చారా అమ్మనికి వచ్చారా? కొన్నికి వచ్చినాం. ఎన్ని కొన్నారు? మామూలు అన్నీ 4 కొన్నాం. 4 కొన్నారు. ఏ జాతులు కొన్నారు? అదే ముర్రా పంజాబీ. అంటే ఇదివరకు ఆల్రెడీ మామూలు బర్రెలు ఉన్నాయి? ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? పామా లేకపోతే మామూలుగానే సాదుకుంటారు. ఎక్కడున్నాయి బర్రెలు? ఎక్కడున్నాయి? వెంటకున్నాయి. తీసుకున్నాం 4 బర్రెలు. ఎలా ఉంది మార్కెట్లో చూస్తే ఈరోజు రైతులు? మంచిగా ఉంది. మంచిగానే ఉంది. కొనొచ్చట ఎరగడ మార్కెట్ ఏమో ఇప్పుడైతే కొంటున్నాం. ఫస్ట్ టైం తీసుకెళ్తున్నాం. బాగానే ఇవే బర్రెలు అక్కడ ఎంత పుట్టాయి మామూలుగా? అంటే అక్కడైతే ఎక్కువ రేట్లు ఉంటాయి. మీకు వెళ్ళి అయితే మొత్తానికి అదే రేటు. అంత కూడా రేటు అంతే. శంషాబాద్ కాబట్టి ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తారు. 2 నెలల సూటి ఇది. సూటి ఏం లేదు కానీ పాలిస్తున్నాయి. పాలిచ్చే తీసుకున్నాం. పాలిచ్చేది మామూలు పాలు రేటు ఎంత పడుతుంది లీటర్? 60. అంటే కేంద్రానికి పోస్తారా? మామూలుగా కేంద్రానికి పోతారు. అంటే శాతాన్ని బట్టి ఇస్తారా రేటు? ఎక్కడి నుంచి వస్తున్నావు? జనగాం. ఎలా ఉంది ఇక్కడ మార్కెట్లో? బాగానే ఉంది. ఏది తీసుకున్నా? ఎంత పడింది? 1,10,000. ఎన్ని ఈతలు ఈనింది? 2 ఈత. చెప్పండి. ఎలా ఉంది ఇక్కడ మార్కెట్లో? బాగానే ఉంది. ఎన్ని ఉన్నాయి మామూలు గేదెలు మీ కాడ? మా కాడ చూడు ఒక 30 ఉంటాయి. తెచ్చి అమ్ముతా ఉంటారు. ఎక్కడి నుంచి తీసుకొస్తారు? చింతల చెరువు నుంచి వచ్చి అమ్ముతుంటారు ఇక్కడ. ఆత్మూరు మండలం. ఇది 30 గేదెలు ఉన్నాయి. అంటే ఎంతమంది ఉంది జీతకాలు మామూలు? మీరు ఎంతమంది చేస్తారు? మాదే 20-30 మంది. 20-30 మంది చేస్తుంటారు. ఎక్కడి నుంచి వస్తున్నాను? ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి వస్తున్నా? बिहार का है। ఎంత పడింది? 80,000। ये कौन सा जाति है ये वाला? ఏం జాతి మామూలుగా ఇది? ముర్రానా? ఎన్ని ఈతలు ఈనింది? 3 ఈతలు ఈనింది. ఎంత పడింది? 80,000। దూడ 2. ఎన్ని లీటర్లు ఎత్తుంది పాలు? పొద్దున 8, పొద్దున్న 4, సాయంత్రం 4. చూసుకోవాలి.
మీరు